నెక్స్ట్ ఇంకొక థియరీ, గ్యాసియస్ టైడల్ థియరీ 1918లో ప్రపోజ్ చేశారు. దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే జీన్స్ అండ్ జెఫ్రీ. సో జీన్స్ అండ్ జెఫ్రీ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా ఈ యొక్క థియరీని ప్రపోజ్ చేశారు. సో జీన్స్ అండ్ జెఫ్రీ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా 1918లో గ్యాసియస్ థియరీని ప్రపోజ్ చేశారనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు చూద్దాం మరి. లార్జ్ స్టార్ కేమ్ నియర్ ది సన్, ఒక పెద్ద నక్షత్రం సూర్యుడి దగ్గరికి వచ్చింది. డ్యూ టు ద గ్రావిటేషనల్ పుల్ ఏ గ్యాసియస్ టైడ్ వాజ్ రేజ్డ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది సన్. ఓకే, సో ఏమన్నాడు, ఒక పెద్ద స్టారు సూర్యుడి దగ్గరికి వచ్చింది. మరి సూర్యుడికి ఆటోమేటిక్గా ఏదో సూర్యుడే కాదు ఎవరికైనా కానీ గ్రావిటేషనల్ పుల్ అనేటువంటిది ఉంటుంది. ఒక సెలెస్టియల్ బాడీకి, ఒక పెద్ద ఆబ్జెక్ట్కి గ్రావిటేషనల్ పుల్ అనేటువంటిది ఉంటుంది. సో సూర్యుడి దగ్గరికి రాగానే మరి సూర్యుడు ఏం చేశాడు, ఆ స్టార్ని లాగేసుకున్నాడు అనమాట. సో అట్లా లాగడం వల్ల ఏమైంది, ఒక టైడ్ లాగా ఫామ్ అయింది అనమాట. సో అంటే ఇప్పుడు మనము నీటిలో ప్రశాంతంగా ఉన్నటువంటి నీటిలో ఒక రాయి వేసామనుకోండి, ఏమైంది, వేవ్ వస్తుంది కదా. సో టైడ్ లాగా ఫామ్ అయింది అనమాట. ఓకే, సో అట్లా టైడ్ లాగా అది ఫామ్ అయింది అనమాట. సో అట్లా ఇక్కడ ఫామ్ అయింది. సో యాజ్ ద స్టార్ కేమ్ నియరర్ ద టైడ్ ఇంక్రీజ్డ్ ఇన్ సైజ్. Gaseous tide detached when star move away. So the shape of the tide was like a spindle. Next, it broke into pieces, forming the 9 planets of the solar system. సో సింపుల్గా చెప్తున్నాను, ఇక్కడ ఏమన్నాడంటే సూర్యుడు ఆల్రెడీ ఉన్నాడు. సూర్యుడి దగ్గరికి ఒక స్టార్ వచ్చింది, చిన్న స్టారు. ఇది సన్ను, ఇది చిన్న నక్షత్రం. సో వన్ ఫైండ్ మరి సూర్యుడికి ఉన్నటువంటి ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా, గ్రావిటేషనల్ పుల్ ద్వారా, గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఏమైందంటే ఈ స్టార్ కాస్త దగ్గరికి లాక్కున్నాడు అనమాట. సూర్యుడు లాక్కోంలోనే ఏమైంది, సూర్యుడు ఇటు బలంగా వచ్చి ఈ స్టార్ కొద్దంలోనే సూర్యుడు ఏమైంది, ఒక వేవ్ టైప్లో ఫామ్ అయిపోయింది అనమాట. ఒక అలలాగా ఫామ్ అయ్యి ఈ సన్లో ఉన్నటువంటి కొంత పార్టికల్ అనేటువంటిది బయటకు వచ్చేసింది. ఓకే, సో ఈ నక్షత్రం వచ్చి సూర్యుని ఉద్దంలోనే ఆ బలానికి సూర్యుడిలో ఉన్నటువంటి కొంత మెటీరియల్ బయటకు వచ్చేసి ఒక వేవ్ ఫామ్లో వచ్చింది బయటికి. సో క్రమేపీ ఈ వేవ్ ఏం చేసింది, సూర్యుడి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. ఏం చేసిందండి, ఈ వేవ్ ఏం చేసింది, సూర్యుడి చుట్టూ తిరగటం మొదలుపెట్టింది. ఓకే, సో మరి క్రమేపీ ఈ పార్టికల్ అంతా కూడా ఒక్కొక్క ముక్క ఇట్లా తిరుగుతూ ఉంది ఫైనల్గా. ఓకే, సో ఇట్లా తిరుగుతూ ఏమైంది, ఇవన్నీ ముక్కలు అయిపోయి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ప్లానెట్గా కన్వర్ట్ అయింది అనమాట. ఓకే, సో ఇట్లా లార్జ్గా ఉన్నది కాస్త తిరుగుతూ చిన్న ముక్కలు అయిపోయినాయి. ఇటు చిన్న ముక్క ఇది ఒక ఆర్బిట్లో తిరుగుతుంది. ఓకే, ఇది సన్ అనుకోండి. ఇంకో చిన్న ముక్క ఇరిగింది, ఇది కూడా సూర్యుడి చుట్టూ ఒక ఆర్బిట్లో తిరుగుతుంది. ఇంకొక చిన్న ముక్క ఇరిగింది, ఇది కూడా సూర్యుడి చుట్టూ ఒక ఆర్బిట్లో తిరుగుతుంది. ఇది కూడా చిన్న ముక్క సూర్యుడి చుట్టూ ఒక ఆర్బిట్లో తిరుగుతుంది అనమాట. ఒక ఆర్బిట్లో సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. సో ఇట్లా ఫామ్ అనేటువంటిది అయ్యిందనమాట. సో ఇట్లా ఈ ఫామ్ అనేటువంటిది జరిగింది. సో గ్యాసియస్ టైడల్ థియరీ ప్రకారం. మరి గ్యాసియస్ టైడల్ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే జీన్స్ అండ్ జెఫ్రీ 1918లో ప్రపోజ్ చేశారు. నెక్స్ట్ రసెల్స్ బైనరీ స్టార్ హైపోథసిస్. సో ఇది చూద్దాం. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది ప్లానెట్స్ వర్ క్లోజర్ టుగెదర్ and the satellites owe their birth to the mutual gravitational attraction between them. That the third star passed close to the companion star of the sun, which resulted in the ejection of gaseous matter from the latter in the form of filament, which ultimately separated from it అనమాట. సో ఏమందంటే సూర్యుడు ఉన్నాడు, ఒక ప్రైమరీ ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, ఇంకొక సెకండరీ ఆబ్జెక్ట్ ఉంది. సో బైనరీ అంటే రెండు స్టార్లు కదా చెప్పాం కదా, బైనరీ స్టార్స్ అంటే రెండు స్టార్స్. సో రెండు స్టార్స్ ఏమైనాయి, ఒకదాని చుట్టూ ఒకటి తిరగటం జరిగింది, గుండ్రంగా తిరుగుతున్నాయి, చట్టాపట్టా వేసుకొని ఇట్లా తిరుగుతూ ఉన్నాయి. ఒకదాని ఇదొకటి ఇట్లా చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాయి. మనం ఫైండ్ ఇద్దరు గొడవ వచ్చి గుద్దుకున్నారు. సో ఈ ఫోర్స్కి ఏమైంది, గుద్దుడికి కలిసిపోయింది, ఇట్లా కలిసిపోయి మళ్ళీ తిరుగుడు మొదలుపెట్టారు.
సో ర్యాపిడ్ రొటేషన్ తిరగటం వల్ల మరల ఏమైంది, విస్ఫోటనం జరిగి విడిపోయినాయి. సో విడిపోయిన పదార్థాలన్నీ కూడా ఒక్కొక్క ప్లానెట్గా ఏర్పడ్డాయి అన్నమాట. సో ఇది రస్సెల్ ప్రకారం బైనరీ స్టార్ హైపోథసిస్. అర్థమైంది కదా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఇంటర్స్టెల్లర్ డస్ట్ హైపోథసిస్. ఓకే, సో స్కీమిడిట్ అనేటువంటి ఒక సైంటిస్టు, ఓటో స్కీమిడ్ అనేటువంటి సైంటిస్టు ఇంటర్స్టెల్లర్ డస్ట్ హైపోథసిస్ని చెప్పాడు. ఇప్పుడు 1943లో. ఎప్పుడండి? 1943లో. మరి ఈయన సిద్ధాంతం ప్రకారం ఏమిటి అంటే చూద్దాం. డస్ట్ అండ్ గ్యాస్ పార్టికల్స్ స్కాటర్డ్ ఇన్ స్పేస్ హ్యావింగ్ దేర్ ఓన్ యాంగులర్ మొమెంటమ్. తెలిసిందే. సో స్పేస్ అనంలోనే డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, దానికే హీరో అనమాట. సో ఏ డస్ట్ పార్టికల్ అది హీరోలాగా ఫీల్ అయిపోయి దానికి నచ్చినట్టు తిరుగుతూ ఉంటాయి. దానికి నచ్చినట్టు గుద్దుకుంటూ ఉంటాయి అన్నమాట. సో దానికి నచ్చినట్టు లైట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి, నచ్చినట్టు టెంపరేచర్ని, హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. సో అట్లా చేస్తూ ఉంటాయి, నచ్చినట్టు తిరుగుతాయి, నచ్చిన స్పీడ్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇంటర్స్టెల్లర్ డస్ట్ హైపోథసిస్ థియరీ ప్రకారం. సో దాని తర్వాత ఏమైంది, అట్రాక్టెడ్ టువర్డ్స్ ది సన్ అండ్ స్టార్టెడ్ రివాల్వింగ్. సో ఏమైంది, సన్ అప్పటికే ఫామ్ అయింది. సో ఇది చూసారు కదా, ఇవి సూర్యుడి దగ్గరికి అట్రాక్ట్ అయ్యి సూర్యుడి చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నాయి. తిరుగుడో క్రమేపీ డెన్సిటీ డిఫరెన్స్ వల్ల ఈ డస్ట్ పార్టికల్స్ కాస్త ఒక ముద్దలాగా తయారయ్యాయి అనమాట. ఏడో ఒక ముద్దలాగా ఫామ్ అయి తిరుగుతున్నాయి. సో ఇవే ప్లానెట్స్, ఇదే సన్, వీటిల్లో వన్ ఆఫ్ ది థింగ్ అర్త్ అనమాట. సో భూమి ఏ విధంగా జన్మించింది. నెక్స్ట్ ఇంకొక థియరీ, సూపర్నోవా హైపోథసిస్ ఆఫ్ హోలీస్ 1946. ఓకే, సో హోలీ సూపర్నోవా హైపోథసిస్ని ప్రవేశపెట్టాడు అనమాట. సో ఈయన ప్రకారం ఏమిటి అంటే చూద్దాం. ఓకే, సో చూద్దాం ఏం జరిగింది దీని ప్రకారం అనేటువంటిది. ద సన్ యూజ్డ్ టు బి ట్విన్డ్ విత్ అనదర్ స్టార్ which burst due to nuclear process that transformed lighter components into heavier ones. Initially there were two stars in the universe as told by F. Hawley. They are primitive sun, companion star అనమాట. సో ఇతను కూడా సేమ్ ఈ బైనరీ స్టార్ సిద్ధాంతమే చెప్తున్నాడు ఇతను కూడా సూపర్నోవా హైపోథసిస్లో హోలీ అనేటువంటి వ్యక్తి. సో ఏమన్నాడు, ఒక 2 స్టార్లు ఉన్నాయి, ప్రిమిటివ్ స్టార్, సెకండరీ స్టార్ ఉన్నాయి. ఈ రెండు కూడా తిరుగుతూ గుద్దుకున్నాయి, లైట్ ఎమిట్ అయింది, గుద్దుకొని విడిపోయినాయి. ఓకే, సో విడిపోయిన తర్వాత అది ఏమైంది, విడిపోయిన తర్వాత అది సూపర్నోవా స్టేజ్లోకి వచ్చేసినాయి. సో క్రమేపీ మళ్ళీ టైం పాస్ అయ్యే కొద్దిగా ఈ సూపర్నోవా స్టేజ్ అంటే గుద్దుకున్న తర్వాత సూపర్నోవా స్టేజ్ అంటే ఏదైనా ఒక స్టార్ కనుక ఎక్స్పాండ్ అంటే పేలిపోయి ఎక్స్ప్లోజన్ జరిగి డస్ట్ పార్టికల్స్గా మారితే దాన్ని సూపర్నోవా స్టేజ్ అంటారు. సో మళ్ళీ క్రమేపీ అది ఏమైంది, సూపర్నోవా స్టేజ్లో ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చేసి మళ్ళీ ఒక సాలిడ్ ఆబ్జెక్ట్గా ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా అదే జరిగిందని చెప్పేసి హోలీ చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఇది సూపర్నోవా హైపోథసిస్ అనమాట. సో హోలీ ప్రకారం ఏమిటి అంటే 2 స్టార్లు ఉన్నాయి, అంటే ప్రిమిటివ్ స్టారు, సెకండరీ స్టార్ ఉన్నాయి, తిరుగుతూ గుద్దుకున్నాయి, బ్లాస్ట్ జరిగిన తర్వాత ఈ 2 స్టార్లు ఏమైనాయి, పొడిగా డస్ట్ రూపంలో మారిపోయినాయి. మళ్ళీ క్రమేపీ గ్రావిటేషనల్ పుల్ ద్వారా ఏం జరిగింది, ఆ పార్టికల్స్ అన్నీ కూడా ప్లానెట్స్ రూపంలో ముద్దలాగా తయారై మధ్యలో సన్ వచ్చేసి ప్లానెట్స్ అనేటువంటివి వచ్చినాయని చెప్పేసి హోలీ చెప్పాడు అనమాట. ఇది సూపర్నోవా హైపోథసిస్ థియరీ. నెక్స్ట్ బిగ్ బ్యాంగ్ థియరీ అనమాట. సో ఇంపార్టెంట్ థియరీ, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి థియరీ. సో ఈ బిగ్ బ్యాంగ్ థియరీని ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎడ్విన్ హబ్బల్ అనేటువంటి వ్యక్తి బిగ్ బ్యాంగ్ థియరీని ప్రపోజ్ చేశారు. మరి ఈయన సిద్ధాంతం ప్రకారం ఏమిటో ఒకసారి చూద్దాము. ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ఏ పాయింట్ నోన్ యాజ్ సింగులారిటీ ఆఫ్ డెఫినెట్ మాస్, ఇండిఫినైట్ డెన్సిటీ. సో ఎడ్విన్ హబ్బల్ ఏమన్నాడంటే ప్రపంచంలో ప్రతిదీ కూడా ఒక సింగులారిటీ నుంచి, ఒక మూల పదార్థం నుంచి
ఒక బ్రహ్మ పదార్థం నుంచి జన్మించినటువంటిదే. ఓకే. సో అనంతమైనటువంటి మాస్ కలిగినటువంటిది, అనంతమైనటువంటి డెన్సిటీ సాంద్రత కలిగినటువంటిది. సో ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ఒక బ్రహ్మ పదార్థం నుంచే విశ్వంలో ప్రతిదీ కూడా జన్మించిందని చెప్పేసి బిగ్ బ్యాంగ్ థియరీలో ఎడ్విన్ హబ్బుల్ చెప్పడం జరిగింది. సో బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఎడ్విన్ హబ్బుల్ చెప్పడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ మరి దాదాపు 13.7 బిలియన్స్ ఇయర్స్ ప్రకారం ఒక సింగులారిటీ పార్టికల్ బ్రహ్మ పదార్థం అనేటువంటిది మొదలైందనమాట. ఓకే. సో క్రమేపీ అది ఏమైందంటే ఎక్స్పాండ్ అవటం మొదలైందనమాట. సో బ్రహ్మ పదార్థం, ఈ మూల పదార్థం ఏదైతే ఉందో, సో ఇది 13.7 బిలియన్స్ క్రితం ఇంత ఉండేది. ఇది ఇండెఫినైట్ మాస్, సో అనంతమైనటువంటి బరువు, అనంతమైనటువంటి సాంద్రత, డెన్సిటీ ఉన్నటువంటి పదార్థం. సో క్రమేపీ టైం పాస్ అయ్యే కొద్దిగా పెరిగింది 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 పెరిగింది. సో ఇది ప్రజెంట్ ఇప్పుడు ఈరోజు అనుకోండి, ఇది 1 బిలియన్ ఇయర్స్ అనుకోండి, 2 బిలియన్ ఇయర్స్ ప్రకారం ముందు అనుకోండి. సో ఇట్లా జరిగింది అనమాట. సో ప్రజెంట్ టుడే ఇప్పుడు ఇట్లా ఈ చిన్న పదార్థం నుంచి ఇప్పుడున్నటువంటి 8 ప్లానెట్స్ మధ్యలో దానికి ఒక సన్, కొంచెం దూరంలో ప్లూటో అనేటువంటి ఒక డ్వార్ఫ్ ప్లానెట్, సిరస్ అనేటువంటి డ్వార్ఫ్ ప్లానెట్, మేక్ అనేటువంటి డ్వార్ఫ్ ప్లానెట్. సో ఇట్లా ఆవిర్భవించిందని చెప్పేసి బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఎడ్విన్ హబ్బుల్ చెప్పడం జరిగిందనమాట. సో ఇట్లా జరిగింది అని చెప్పేసి. సో ఫైనల్గా బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుంది అంటే అసలు విశ్వం అనేటువంటిది సింగులారిటీ నుంచి జన్మించింది. సో సింగులారిటీ అనేటువంటిది ఏంటి? ఒక ఇండెఫినెట్ మాస్, ఇండెఫినెట్ డెన్సిటీ కలిగినటువంటి ఒక పదార్థం. సో క్రమేపీ టైం పెరుగుతున్న కొద్దిగా, సో టైం పెరుగుతున్న కొద్దిగా ఏమైందంటే ఎక్స్పాండ్ అవటం మొదలైంది. సో అట్లా ఎక్స్పాండ్ అవుతూ ప్రజెంట్ ఉన్నటువంటి 8 గ్రహాలు, మధ్యలో సూర్యుడు, భూమికి చుట్టూ చందమామ, సో ఇట్లా ఫామ్ అయిందనమాట. సో ఎక్స్పాండ్ అనేటువంటిది ఇదే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఇంకా ఎక్స్పాన్షన్ జరుగుతుంది. సో విశ్వం అనేటువంటిది అనంతం, సో ఎక్స్పాండ్ అవుతూనే ఉందని చెప్పేసి బిగ్ బ్యాంగ్ థియరీలో చెప్తూ ఉన్నారనమాట. సో ఇవి మనం మేజర్గా తెలుసుకోవాల్సినటువంటి థియరీస్ విచ్ రిలేట్స్ టు ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్ అనమాట. నెక్స్ట్, ఎర్త్కి షేప్ ఏంటి మనకు తెలుసు కదా, స్పెరికల్ అనమాట. సో మరి స్పెరికల్ ఎట్లా చెప్పగలిగారు సైంటిస్టులు అని చెప్పినట్టు చూస్తే కనుక, ఒక పడవ, ఒక షిప్ చూసుకోండి, సముద్రంలోకి పోయింది అనుకోండి. ఓకే. సో ఒక పడవ సముద్రంలోకి పోయింది. ఓకే. సో ఇది వాటర్, ఇదంతా సముద్రం. ఇక్కడ ఒక పర్సన్. ఓకే. సో ఇక్కడ ఒక పర్సన్ నుంచొని చూస్తున్నాడు. ఈ పర్సన్కి ఉన్నటువంటి కళ్ళు ఇటు చూస్తుండ. ఇక షిప్ ఉంది. ఓకే. సో ఇటు షిప్ ఉంది వాటర్లో, ఇది లోపలికి పోతుంది అనుకోండి, లోపలికి పోతుంది. సో అక్కడ ఏమవుతుంది, ఫస్ట్ షిప్ అంతా కనిపిస్తుంది. కొంచెం లోపలికి పోయిన తర్వాత ఏమైంది, కొంతమేరే కనిపిస్తుంది. కొంచెం లోపలికి పోయిన తర్వాత 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 పూర్తిగా కనిపించింది అనమాట. సో ఇది ఎందుకండి ఇట్లా, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ దట్? బికాస్ అర్త్ ఈజ్ ఇన్ స్పెరికల్ అనమాట. సో ఇట్లా భూమి స్పెరికల్గా ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణతో ఆ కాలంలో సైంటిస్టులు చెప్పడం జరిగింది. ఓకే. సో మొట్టమొదటిగా సముద్రంలో ఉన్నటువంటి షిప్, పడవ మనకు అతి చెరువులో ఉన్నప్పుడు పూర్తిగా కనిపిస్తుంది. కొంచెం లోపలికి పోయిన తర్వాత కేవలం కొంత భాగమే కనిపిస్తుంది. కొంచెం లోపల పోతే కొంత భాగమే కనిపిస్తుంది. ఇంకొంచెం లోపల పోతే కొంత భాగమే, ఇంకో లోపల పోతే పూర్తిగా కనిపించదు అనమాట. ఓకే. సో ఇది ఐసైట్ అనుకోండి, మన చూపు ఇట్లా. సో ఇదంతా కనిపించకుండా పోద్ది అనమాట. ఇక అదే కనుక భూమి ఫ్లాట్గా ఉంటే, బల్ల పరుపున అలా ఉంటే, ప్లాట్యూ లాగో టేబుల్ లాగో మీ డైనింగ్ టేబుల్ లాగో భూమి ఉంటే కనుక ఏమై ఉండేది, ఇక్కడ కనిపించినటువంటి పడవ ఇక్కడ పోయినా కానీ కనిపించేది. ఓకే. సో ఇక్కడ ఎంత సైజులో మీకు పడవ కనిపించిందో, ఓకే, సో ఇక్కడ ఎంత సైజులో పడవ కనిపించిందో మీరు లోపల పోయినా కానీ అంతే సైజులో కనిపించేది. ఇప్పుడు ఇఫ్
earth is in flat shape. సో if earth is in flat shape, if earth is in flat shape, ఇక్కడ ఉన్నటువంటి సైజులో ఇక్కడ కనిపించేది అనమాట. బట్ స్పెరికల్గా ఉంది కాబట్టి ఈ పడవ లోపల బొంగులో ఏమైంది, కనిపించేది తగ్గుతూ పూర్తిగా కనిపించడం మానేసింది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రూఫ్ అనమాట. ఇంకొకటి, అర్త్ స్పెరికల్గా ఉండడానికి కారణం చెప్పింది. సో ఎట్లా చెప్పగలిగారంటే ఇంకొక ప్రూఫ్ అనమాట. సన్ రైజు సన్సెట్. సో మరి సూర్యకిరణాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్క విధంగా పడుతూ ఉండేవి. ఓకే, సో ఒక ప్రాంతంలో వెలుగు వస్తుంది, ఇంకొక ప్రాంతంలో చీకటి వస్తుంది. ఒక ప్రాంతంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది, ఇంకొక ప్రాంతంలో తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. సో అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి టెంపరేచర్ డిఫరెన్స్ ద్వారా, సన్లైట్ ఇంటెన్సిటీ ద్వారా అర్త్ అనేటువంటిది స్పెరికల్ ఫామ్లో ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో ఇది ఒక మెయిన్ రీజన్. అంటే సూర్యుడు అస్తమించేది, సూర్యుడు ఉదయించేది, దాన్ని బేస్ చేసి కూడా సన్ రైజ్ అండ్ సన్సెట్ గురించి చెప్పారనమాట. నెక్స్ట్, కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ అర్త్ స్పెరికల్ ఫామ్. ఓకే, సో మనకి చూద్దాం లూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ వచ్చినప్పుడు, అంటే లూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్ అంటే ఒకసారి మనం మాట్లాడుకుందాం. సోలార్ ఎక్లిప్స్ చూద్దాం ఒకసారి. సోలార్ ఎక్లిప్స్ అంటే ఏమవుతుందంటే సన్ ఏడు ఉంటుంది, అర్త్ తిరుగుతూ ఉంటుంది. ఓకే, మనకు తెలుసు కదా ఇప్పుడు ఆల్రెడీ. ఇది భూమి అనుకోండి, భూమి చుట్టూ చందమామ తిరుగుతూ ఉంటుంది కదా, ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా. సూర్యుడు కాన్స్టెంట్గా ఉంటాడు ఈ సోలార్ సిస్టంలో. ఓకే, సో ఇది భూమి కూడా తిరుగుతూ ఉంటుంది. భూమి చుట్టూ చందమామ తిరుగుతూ ఉంటుంది, భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో డిఫరెంట్ స్టోరీ. ఎప్పుడైతే సూర్యుడికి భూమికి మధ్యలో చందమామ వచ్చాడో దాన్ని ఏమన్నా మనం సోలార్ ఎక్లిప్స్ అన్నాం అనమాట. ఓకే, సో సూర్యగ్రహణంగా చెప్పాం. ఓకే, సూర్యగ్రహణంగా చెప్పామన్నమాట. ఓకే, సూర్యుడికి గ్రహణం పట్టిందనమాట, సూర్యగ్రహణంగా చెప్పాము. నెక్స్ట్, లూనార్ ఎక్లిప్స్ అంటే ఇదే చందమామ ఏడు ఉంటుంది, ఇదే భూమి ఏడు ఉంటుంది, దీనికి చందమామ ఇటు పక్క వస్తుంది అనమాట. దీనికి చందమామ ఇటు పక్క వస్తుంది. అప్పుడు గ్రహణం దేనికి పడుతుంది, చందమామకు పడుతుంది. సో లూనార్ ఎక్లిప్స్ అనమాట. సో దాన్ని లూనార్ ఎక్లిప్స్గా అన్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, సన్ ఉంటుంది, అర్త్ ఉంటుంది, మూన్ ఉంటుంది. సో దీని ఏమన్నాం, లూనార్ ఎక్లిప్స్గా మాట్లాడాము. ఓకే, సో SCML అనమాట. సన్ ఉంటుంది, మూన్ ఉంటుంది, అర్త్ ఉంటుంది, SME. దీన్ని ఏమన్నాం, సోలార్ ఎక్లిప్స్గా మాట్లాడాం అనమాట, SMES. సన్, మూన్, ఎర్త్ ఒక లైన్లో ఉంటే, ఒక ప్యారలల్ లైన్లో ఉంటే సోలార్ ఎక్లిప్స్. సన్, ఎర్త్, మూన్ ఈ విధంగా ఫామ్లో ఉంటే లూనార్ ఎక్లిప్స్ అనమాట. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇక్కడ ఫామ్ అయ్యేటప్పుడు మనకి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే భూమి నీడే కదా పడుతుంది వీటి మీద. సో ఇట్లా ఈ టైప్లో స్పెరికల్ టైప్లో పడుతుంది అనమాట. భూమి నీడ వీటి మీద స్పెరికల్ టైప్లో పడుతుంది. సో ఫస్ట్ ఫేజ్ ఇట్లా రౌండ్గా ఉందనుకోండి, తర్వాత కొంత భాగమే కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ అదేమైంది, ఈ భాగం మాత్రమే కనిపిస్తుంది. ఓకే, సో ఇది తీసుకుంటే ఇట్లా కనిపిస్తుంది, ఇట్లా కనిపిస్తుంది కదా. సో స్పెరికల్ టైప్లోని షాడో అనేటువంటిది పడుతుంది. సో దాన్ని బేస్ చేసుకుంటూ కూడా భూమి స్పెరికల్ ఫామ్లో ఉంటుందని చెప్పేసి సైంటిస్టులు చెప్పారు. ఓకే, నెక్స్ట్, సో ఇవి ఆరిజిన్ ఆఫ్ అర్త్ అనమాట. సో అర్త్ ఏ విధంగా ఫామ్ అయింది, సోలార్ సిస్టమ్ ఏ విధంగా ఫామ్ అయింది, సన్ ఏ విధంగా ఫామ్ అయింది అనేటువంటి అంశాలు చూసుకున్నాం. నెక్స్ట్ దాంతోపాటు అర్త్ ఏదైతే ఉందో, భూమి ఏదైతే ఉందో దీనికి స్పెరికల్ షేప్ ఉంది అని చెప్పేసి ఆ కాలంలో సైంటిస్టులు ఏ విధంగా చెప్పారు, దేన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పారు అనేటువంటి అంశాన్ని కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, నౌ సైనింగ్ ఆఫ్, దిస్ ఈస్ ఈశ్వర్.